ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. ప్రశాంతమైన మనస్సు, సత్యపూరితమైన వాక్కు, సేవామయమైన శరీరము, ఇది త్రిపుటి స్వరూపము అని చెబుతారు. ఇట్టి త్రిపుటి స్వరూపుడే మానవులలో శ్రేష్ఠుడు. మానవుడు మానవుడుగా ఉండకూడదు. మానవుడు మానవులలో ఉత్తముడు, శ్రేష్ఠుడు కావాలి. అనంతరము మానవుడు మాధవుడు కాగలగాలి. పారమార్థిక దృష్టితో మనము ప్రకృతిని అనుభవించటానికి ప్రయత్నించాలి. కానీ ఈనాటి మానవుడు ప్రాకృత దృష్టితో పరమాత్మను అనుభవించటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది చాలా తప్పు. ప్రాకృత దృష్టిని మరచి పరమాత్మ దృష్టిని ఎరుకలో ఉంచుకోవాలి. దేహము ఒక నీటి బుడగ వంటిది. అయితే ఇట్టి అనిత్యమైన దేహమే నిత్య సత్యమైన స్వరూపాన్ని నిరూపింపచేస్తోన్నది. ప్రతి పలుకు భగవంతుని పలుకుగా ఉండాలి. ప్రతి చర్య భగవంతుని చర్యగా ఉండాలి. ప్రతి తలపు భగవంతుని తలపుగా ఉండాలి. ఇదే త్యాగరాజు కూడా చెప్పాడు.